మరి చక్కని సమయమును బట్టి మనమందరము ఎంతగానో పాటల ద్వారా పాడి ఆయన నామమును స్తుతించుకోవడానికి దేవాతి దేవుడు చక్కని సమయాన్ని అనుగ్రహించాడు. అందును బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమెన్. హల్లెలూయా. మరి సమయమందు దేవుని వాక్యములోనికి మనము వెళ్ళవలసిన వారమై ఉన్నాము. మరి మనందరము కూడా ఒక పాట పాడుకుని మరి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని విందాం. మరి చక్కని సమయాన్ని బట్టి మనందరము కూడా దేవునిని స్తుతిద్దాం. అందరము కలిసి చప్పట్లు కొడుతూ పాటలను ఆస్వాదిస్తూ పాటను కలిసి పాడడానికి ప్రయత్నం చేయండి. నీవేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా, కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కరుణ చూపి కలత మాన్పి, కరుణ చూపి కలత మాన్పి యేసే తోడమ్మా. కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా, కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. స్తోత్రం. హల్లెలూయా. నీకేమీ లేదని ఏమీ తెలియదని అన్నారా నిన్ను అవమానపరిచారా. తలరాత ఇంతేనని తర్వాత ఏమవునని రేపటిని గూర్చి చింతించుచున్నావా. మాటలు మరిచావా, మారాను మధురముగా మార్చెను చూస్తావా. చింతించకన్నా యేసు మాటలు మరిచావా, మారాను మధురంగా మార్చెను చూస్తావా. కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా, కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. స్తోత్రం. హల్లెలూయా. నీకెవరు లేరని ఏం చెయ్యలేవని అన్నారా నిన్ను అవమానపరిచారా. పురుగంటి వాడనని ఎప్పటికీ ఇంతేనని నీ బ్రతుకు మారదని
అనుకుంటూ ఉన్నావా? పాటను మరిచావా? కన్నీరు నాట్యముగా మార్చును చూస్తావా? నేనున్నానన్న యేసు పాటలు మరిచావా? కన్నీరు నాట్యముగా మార్చును చూస్తావా? కన్నీరేలమ్మా, కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కలవరపడకమ్మా, కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కరుణ చూపి కలత మాన్పి, కరుణ చూపి కలత మాన్పి, యేసే తోడమ్మా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరి ఈ చక్కని సమయంలో మనందరము కూడా దేవుణ్ణి స్తుతించడానికి, ఆయన నామమును ఘనపరచడానికి ఈ చక్కని సమయాన్ని మనకిచ్చినందుకు దేవుని నామమునకే మహిమ, ఘనత, ప్రభావాలు కలుగునుగాక. ఆమెన్. ఈ సమయమందు ఉన్నపాటున పరిశుద్ధ గ్రంథాలు తెరిద్దాం. దేవుని వాక్యములోనికి మనం వెళదాం. దేవుని వాక్యములోనికి వెళదాం. కొద్ది నిమిషాలు సమయము 12:14 కావస్తుంది. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మరి మీతో పంచుకోవడానికి ఈ ఆరాధన సమయమందు మరి సిద్ధపడి ఉన్నాము గనుక, మరి గతించినటువంటి వారంలో మనము ఒక 5 వచనాలను మనం ధ్యానం చేశాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ 5 వచనాలు కూడా ఒక్కొక్క వచనము ఒక్కొక్క విషయాన్ని ప్రస్తావిస్తూ ఉంది. మనందరము కూడా ఆలకించాం. మొదటి వచనములో మనకు కనబడుతున్న మాట ఏంటి? మోషే నాయకుడు మరుగైపోయాడు, అంటే చనిపోవడం జరిగింది. మోషే స్థానములో మరి ఒక కొత్త నాయకుడు అయిన యెహోషువను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అంతేనండి. 2వ వచనములోనికి వచ్చి మనం చూడగలిగితే, మీరు నన్ను ఎలా నమ్మారో, నా యందు మోషేని మీరు ఎలా నమ్మారో, అలాగే యెహోషువ అందు కూడా నమ్మిక ఉంచాలి అన్నాడు ఆయన. ఇది 2వ విషయం. 3వ విషయంకి వచ్చేసరికి, అంటే 3వ వచనంలోనికి వచ్చేసరికి ఆయన అంటున్న మాట ఏంటంటే, మీరు పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని స్వాధీనపరుచుకోబోతున్నారు. ఆమెన్, హల్లెలూయా. స్వాధీనపరుచుకునేటటువంటి మీకు వాగ్దానం చేశాను. మీరు యుద్ధ సన్నద్ధులై అక్కడ ఉన్నటువంటి హిత్తీయులను, అమోరీయులను, మోయాబీసీయులను యుద్ధము చెయ్యాలి మీరు వారితో. ఆమెన్, హల్లెలూయా. దానికి కూడా కొన్ని విషయాలను మనం గత వారము నేర్చుకున్నాం. అయితే 5వ వచనములోనికి వచ్చేసరికి దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, మీ ఎదుట ఎవడు కూడా నిలబడకుండా నేను చేస్తాను. ఆమెన్, హల్లెలూయా. మీ ఎదుట ఎలాంటి వాడైనా రానే, కొమ్ములు తిరిగిన మోతిబరైనా రానే, నేను మీ ఎదుట వాడిని పడగొడతాను అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని ఆ మాట చెప్తూ అంటున్నాడు, మీరు నా పక్షమున నిలబడండి. ఆమెన్, హల్లెలూయా. దీనికి కూడా కొన్ని విషయాలు మీతో గత వారం పంచుకున్నాను. యోహాను సువార్తలు అంటున్నాడు కదా, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అది నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను.
ఇప్పుడు యెహోషువ ద్వారా ఇశ్రాయేలుతో చెప్పుచున్న మాట ఏంటి? నేను మీ ఎదుట ఏ శత్రువు కూడా నిలబడకుండా నేను చేస్తాను, మీరు నా యందు నిలబడండి, నీతో నేను యుద్ధము చేయిస్తా. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడే ఉన్నారండి అందరూ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ 5 వచనాలను కూడా గత వారం మనం ధ్యానించాం. మనము 6వ వచనము నుండి సుమారు 11వ వచనం వరకు కూడా ఈరోజు వాక్యంలో ప్రయాణం చేద్దాం. చిన్న ప్రార్థన. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమును బట్టి నీకు స్తోత్రాలు. గత వారములో జరిగిన సంఘటనలు, గత వారములో ఉన్న విషయాలను, నేర్చుకున్న సంగతులను జ్ఞాపకం చేసుకున్నాం. తరువాత భాగములో ఈ దినాన్న మీరు మాతో వాక్యమై ఉన్న దేవా, మీరు మాతో ఏం మాట్లాడుచున్నారో మీరు నేరుగా మాతో మాట్లాడండి. నీ వాక్యము మేము నేర్చుకొనడానికి సిద్ధ మనసు కలిగి వచ్చి ఉన్నాం. అసలు వాక్యము ద్వారా మేము ఏం నేర్చుకోవాలో, మేము ఎలా జీవించడానికి, మా జీవితాలను ఎలా సమాయత్తం చేసుకోవాలో నీ వాక్యాన్ని బట్టే కదా మేము సరిచేసుకునేది. ఈ దినాన మీరు మాట్లాడండి, నీ సేవకుణ్ణి మీరు బలపరచండి. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. అందు 6వ వచనం, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, వారికిచ్చేదనని నేను వారి పితరులతో చేసిన ప్రమాణం, ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు. ఆమెన్, హల్లెలూయా. 6వ వచనములో ఎవరితో మాట్లాడుతున్నాడు ఆయన? యెహోషువతో ఏమంటున్నాడు? యెహోషువ, ఈ ప్రజలకు, ఈ పితరులకు చేసిన వాగ్దానాన్ని బట్టి నేను ఆ వాగ్దానము నెరవేర్చుకొనుటలో నేను వెనకాడడము లేదు. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. ఆమెన్. ఈ ప్రస్తావన 3 సార్లు యెహోషువతో మాట్లాడుతున్నాడు ఆయన. ద్వితీయోపదేశకాండంలో 31వ అధ్యాయం తీయండి ఒకసారి. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 7వ వచనములో అంటున్నాడు చూడండి. మరియు మోషే యెహోషువను పిలిచి, నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. చూసారా, ఇక్కడ ధైర్యంగా ఉండు అని మోషే ద్వారా బయలుపరుస్తూ, అలాగే 23వ వచనం కూడా చూడండి. అలాగే మరియు యెహోవా నూను కుమారుడైన యెహోషువకు ఇలాగు సెలవిచ్చెను, నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. ఆమెన్, హల్లెలూయా. ఏమన్నా ధైర్యం చెప్తున్నాడా? బలపరుస్తున్నాడా? మనం అర్థం చేసుకోవాలి ఈ సంగతిని. ఇక్కడ మనము జాగ్రత్తగా ఆలోచన చేస్తే అనేక సార్లు నీ జీవితంలో నీ పరిస్థితులను బట్టి ఆయన నీకు ఏదో ఒక విధము చేత వాక్యాన్ని బట్టో, ఎవరైనా మాట్లాడుటను బట్టో, లేదా ఎవరన్నా ధైర్యపరచుట బట్టో ఏదో ఒక రీతిగా నిన్ను ధైర్యపరుస్తున్నాడు ఆయన. అప్పటి వరకు యెహోషువ ఏం పని చేశాడు? మోషేకు సహకారిగా ఉన్నాడు, అసిస్టెంట్ పాస్టర్గా ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఒక్కసారిగా తన యొక్క చేతుల్లోనికి ఏం పనొచ్చి పడింది? జనాంగములన్నిటినీ కూడా యోర్దాను ప్రవహించు దేశములోనికి వీరి నడిపించే బాధ్యత. హల్లెలూయా. నడిపించేటటువంటి బాధ్యతను బట్టి కొన్నిసార్లు ఒక్కసారిగా అన్ని పనులు మీదడిపోతుంటాయి.
ఆ పనిని బట్టి మనం ఏమైపోతామంటే తర్జన భర్జన పడిపోతూ ఉంటాం. మనం ఏదన్నా పని పూనుకున్నామనుకోండి, ఆ పని ఎలా చెయ్యాలో, ఎలా జరిగించాలో, ఇప్పుడు ఏం చెయ్యాలో ఏమీ తోచదు. ఒక్కొక్క సిచ్యువేషన్ బట్టి, ఒక్కొక్క సందర్భాన్ని బట్టి. అందుకే ఏమండి, యెహోషువతో సెలవిస్తున్న మాట ఏంటంటే, జాగ్రత్తగా మీరు చదివినట్లయితే అక్కడ పలుకుతున్న మాట, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. ఆమెన్, హల్లెలూయా. ఈరోజు నీ ఉంటాను అని సెలవిస్తున్నాడు ఆయన. నువ్వెలాంటి ఇబ్బందులో ఉన్నావో మనుషులెవరూ గమనించరు. నువ్వెలాంటి కష్టంలో ఉన్నావో ఎవ్వరూ కూడా నిన్ను పట్టించుకోకపోవచ్చు. యెహోషువ విషయములో జరిగింది ఏంటి? ఒకవేళ యెహోషువ ఇలా ఆలోచన చేస్తున్నాడేమో, అయ్యో బాబోయ్, మొన్నటి వరకు కూడా ఏదో అసిస్టెంట్ పాస్టర్గా పనిచేశాను, ఒక్కసారిగా పగ్గాలు పెద్ద పనిని నా భుజాల మీద పెట్టేశాడు ఆయన. ఈ పనిని ఎలా జరిగించాలి, ఏం చెయ్యాలి, ఇప్పుడు దీన్ని ఎలా నడిపించాలి, ఎక్కడన్నా తేడా వస్తే ఆయన ఎక్కడా ఎవరిని వదలలేదే. ఒకవేళ ఇలాంటి ఆలోచనలో యెహోషువ ఉండవచ్చును. కొంచెం సేపు మనం ఆలోచన చేయడానికి. ఇలా ఉన్నాడు అనుకుంటా, ఇలా ఉండడం దాన్ని బట్టి, యెహోషువా నేను నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, ధైర్యము కలిగి నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. ఆమెన్, హల్లెలూయా. ఆ మాట చెప్తూ అంటున్నాడు, వారికి ఇచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజలకు దారాదత్తం చేయబోతున్నావు, నీ ఆధీనములో. ఆమెన్, హల్లెలూయా. ఎంత మంచి మాట అండి అసలు అది, ఎంత మంచి మాట. ఇప్పుడు ఈ నాయకత్వపు సవాళ్లను ఎదుర్కొని నిలబడ్డానికి ఆయన తండ్రి అయిన దేవాతి దేవుడు యెహోషువను బలపరుస్తున్నాడు. అందుకే దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, నేను బలపరిచినప్పుడు, నేను స్థిరపరిచినప్పుడు నిన్ను ఎవడు పడగొట్టగలడో. ఆమెన్, హల్లెలూయా. మనుషులు నిలబెడితే, మనుషులు ఆకాశాన్ని ఎత్తితే, ఆ మనుషులు ఏదో ఒక రోజున కూలదోసేస్తారో. ఆమెన్, హల్లెలూయా. దేవుడు నిలబెట్టి ఉన్నాడు యెహోషువను. దేవుడు బలపరుస్తున్నాడు, ఇక్కడ శక్తినిస్తున్నాడు, ధైర్యం ఇస్తున్నాడు. నువ్వు బేలపోకు, బిత్తరపోకు, నేను నిన్ను విడిచిపెట్టను, నేను నీతోనే ఉంటాను, నేను నీతోనే ఉంటాను. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఆయన అంటున్న మాట చూడండి, అయితే ఎందుకు నేను నీతో ఉంటాను, నేను ఎందుకు నిన్ను విడువను అని అంటున్నానంటే, వారి పితరులకు చేసిన వాగ్దానము నెరవేర్చడానికి ఇప్పుడు నాయకుడుగా నీవే ఉండాలి. ఆ నాయకత్వములో ఇదిగో ఈ ఇశ్రాయేలుల ప్రజలకు వాగ్దత్వ భూమిని, పాలు తేనెలు ప్రవహించు దేశమును వారికి పంచి ఇవ్వాలి నీ ద్వారా. ఆమెన్, హల్లెలూయా. కొన్నిసార్లు మనలను కూడా ఆయన వాడుకోవడానికి చూస్తాడు. ఆయన మనలను కొన్నిసార్లు వాడుకోవడానికి చూస్తాడు, నీతో పని చేయించడానికి చూస్తాడు ఆయన. మనం ఏం చేస్తాం తెలుసా? మన అవిధేయతను బట్టి, మన యొక్క అలక్ష్యమును బట్టి, మన యొక్క ప్రవర్తనను బట్టి మనము వెనకబడిపోతూ ఉంటాం. ఆయన ఏమంటున్నాడంటే, నువ్వు ముందుకు రా, నా కోసం పని చేయడానికి ముందుకు రా, నా పనిని జరిగించు, నా చిత్త ప్రకారము జీవించు, నాతో నువ్వు ఉండు, నేను నీతో ఉంటాను అని అనేక పర్యాయాలు చెప్తున్నాడు కదా. ఆమెన్,
కానీ మనం ఏం చేస్తామంటే మనకున్న బిజీ లైఫ్, మనకున్న టెన్షన్, మనకున్న ఒత్తిళ్ళు, మనకున్న సంసార బాధ్యతలు, మనకున్నటువంటి పరిస్థితులను బట్టి మనము దేవుని మాట, దేవుని చిత్తము జరిగించుటకు వెనకబడుతూ ఉంటాం. అమ్మా, అయ్యా, మీకు మాట చెప్తున్నాను, నువ్వు వెనకబడుతుంది ఆయన మాటను బట్టి నువ్వు వెనకబడుతూ ఉన్నావు. ఆ వెనకబడుటలోనే నీ ఆశీర్వాదాన్ని కోల్పోతున్నావు. ఆమెన్, హల్లెలూయా. నువ్వెందుకు వెనక్కెళ్తున్నావు? నువ్వెందుకు వెనక్కెళ్తున్నావు? వెనక్కి వెళితే ఎంత ప్రమాదం తెలుసా? లోతు కుటుంబంతో ఏం చెప్పాడు ఆయన? వెనక్కి తిరిగి చూడకుండా ముందుకే వచ్చేయమన్నాడు ఆయన. కానీ మిస్సెస్ లోతు ఏం చేసిందామె? అయ్యో, అందమైన నగరము కాలిపోతుందే, అందమైన పట్టణము కాలిపోతుందే, బంగారం బూడిదైపోతుంది, అక్కడ ఎన్నో వెలగల వస్తువులు ఉన్నాయి, అవన్నీ నాశనం అవుతున్నాయని వెనక్కి తిరిగి చూసింది. అక్కడే ఆగిపోయిందా? ఆమెన్, హల్లెలూయా. అక్కడే ఆగిపోయింది. అయితే ఈ 6వ వచనాన్ని బట్టి యెహోషువతో ఆయన అంటున్న మాట ఏంటంటే, నీవు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు, నేను నిన్ను విడువను, ఎడబాయను. ఆమెన్, హల్లెలూయా. 7వ వచనం చదువుదామా? ధైర్యంగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతటిలో తప్పక జరిగించాలి. ఆమెన్, హల్లెలూయా. ఇప్పుడు 6వ వచనం కాడి నుంచి విధానం మారుతుంది, మీరు అర్థం చేసుకోండి. మొదటి వచనములో నిలబెట్టుకున్నాడు ఆయన యెహోషువను. 2వ వచనములోకి వచ్చేసరికి నన్ను ఎలా నమ్మారో ప్రజలారా మీరు అలాగే నా యందు నిలబడిన యెహోషువను నమ్మాలి. 3వ వచనంలోకి వచ్చేసరికి మీరు అలా నమ్మితే పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని మీరు స్వాధీనం చేసుకోబోతున్నారు. స్వాధీనం చేసుకోబోతున్నప్పుడు ఈయన నాయకత్వంలో అక్కడ యుద్ధం చేయాలి. మీరు ఈ మాట మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన? నేను నిన్ను విడవను, నా సేవకుడైన యెహోషువా నేను నిన్ను విడువను, ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. ఎందుకు ధైర్యంగా ఉండు? ఆ పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని వాళ్ళ పితరులతో వాగ్దానం చేశాను. ఆ వాగ్దత్వ భూమిని ఈ ఇశ్రాయేలుల జనాంగములకు దారాదత్వం నీ ద్వారా జరిగించాలి ఇప్పుడు నేను. అందుకే నేను నిన్ను నిలబెడుతున్నాను, నేను నిన్ను వాడుకోబోతున్నాను. ఆమెన్, హల్లెలూయా. అందుకని ఇప్పుడు ఏమంటున్నాడు మీరు జాగ్రత్తగా చూడాలి. ఎన్నో వచనము? 7వ వచనములు ఏమంటున్నాడంటే, అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహు ధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చెప్పున చెయ్యాలి. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించునట్లు నీవు దాని నుండి కుడికే గాని ఎడమకే గాని తొలగకూడదు. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. 7వ వచనంలోకి వచ్చేసరికి ఆయన అంటున్నాడు మాట ఏంటంటే, ధర్మశాస్త్రము మోషే నీకేమిచ్చాడో, మోషే రాసిన ధర్మశాస్త్రం ప్రకారంగా అందులో ఉన్న దాని విషయమందు నువ్వు జాగ్రత్త పడు. దాంట్లో ఉన్న దానిని దేన్ని కూడా తీయొద్దు, వెయ్యొద్దు. ఆమెన్, హల్లెలూయా. తీసావా అందులో అర్థం మారిపోద్ది, వేసావా పరమార్థం మారిపోద్ది. ఇది ఒక చిన్నపాటి హెచ్చరిక చేస్తున్నాడు అక్కడ. అప్పచ్చిన దేవుడు అంటున్న మాట ఏంటంటే, బయలుపరిచిన ఇదిగో దాని తప్పిపోకూడదు. అందుకనే
ఒకసారి మనమందరం కూడా ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయములోనికి వచ్చి ఒక్కసారి 23వ వచనము నుంచి చూద్దాం. మరియు ఆ పర్వతము అగ్ని వలన మండుచున్నప్పుడు ఆ చీకటి మధ్యలో నుండి ఆ స్వరమును విని మీరు అనగా మీ గోత్రముల ప్రధానులను మీ పెద్దలను నా యొద్దకు వచ్చి, అమ్మా, మన దేవుడైన యెహోవా తన ఘనతను మహత్యమును మాకు చూపించెను. అగ్ని మధ్య నుండి ఆయన స్వరము వింటిమి. దేవుడు నరులతో మాట్లాడిన వారు బ్రతుకుదురని నేడు తెలుసుకొంటిమి. చాలండి, దేవునికి స్తోత్రం. ఆయన అంటున్న మాట అక్కడ జాగ్రత్తగా చూడండి. చివరి మాట, దేవుడు నరులతో మాట్లాడినను వారు బ్రతుకుదురని నేను తెలుసుకొని ఉన్నాను. ఇప్పుడు ఆయన ఎలా మాట్లాడతాడు? ఆయన ఇప్పుడు నేరుగా నీ పక్కకు వచ్చి ఓ చక్కని కుర్చీ వేసుకుని కూర్చుని మాట్లాడ్డా. ఆయన ఇప్పుడు ఎలా మాట్లాడతాడు? పరిశుద్ధాత్మ శక్తితో, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మాట్లాడతాడు. ఇంకా ఎలా మాట్లాడతాడు అనంటే వాక్యముతో మాట్లాడతాడు ఆయన. ఆమేన్. ఈ వాక్యము ఏమై ఉన్నది? యోహాను సువార్త 1:1 ప్రకారంగా ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉన్నది. ఆమేన్. ఇప్పుడు ఆ వాక్యము ద్వారా నీతో మాట్లాడుచున్నప్పుడు ఆ వాక్యమును బట్టి నీ మనసులో నిన్ను నీవు సరిచేసుకుంటున్నప్పుడు నీకు సహకారిగా ఆదరణకర్త వస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఆదరించేవాడు ఆయన. వాక్యము నీ మనసులోనికి చొచ్చుకుని పోయి నీ యొక్క ఆత్మీయ జీవితములో ఉన్న రోగాన్ని నయము చేయడానికి వచ్చినప్పుడు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముడు నీకు తోడుగా ఉండి ఇటు కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకుండా, బెత్తరపోకుండా, బేలపోకుండా తన వాక్యం పట్ల నిన్ను స్థిరమైన స్తంభముగా చేస్తాడు ఆయన. ఆమేన్. ఆ స్థిరమైన స్తంభముగా నిన్ను సిద్ధము చేసి దాని మీద వాక్యమనే వెలుగును ఉంచుతాడు. అందుకే ప్రభు సెలవిచ్చాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. లోకమునకు వెలుగై ఉన్నారు. తన వాక్యమును మన హృదయములో భద్రపరుచుకుని, అందుకనే ప్రభువు సెలవిచ్చిన మాట, మీరు దేవుని ఆలయమై ఉన్నారు కదా. మీరు ఎందుకు మర్చిపోతున్నారు? మీరు దేవుని ఆలయమై ఉన్నారు కనుక, నీ జీవితం వెలిగించబడింది కనుక, నువ్వు దీపస్తంభం మీద ఉండబడాలి అంటే, దీపస్తంభముగా ఉండాలి అంటే, తల ఎత్తుకుని వానిగా ఉండాలి అంటే, ప్రజలకు నీ సాక్ష్యపు వెలుగు కనబడాలి కదా. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇదిగో మేము మరలా చదువుతున్నాను చూడండి. దేవుడు నరులతో మాట్లాడినను వారు బ్రతుకుదురని నేడు నేను తెలుసుకున్నాను. ఆయన మాట్లాడితే మనం బ్రతుకుతాం. ఆమేన్. ఆయన మాటలో శక్తి ఉంది. ఆయన మాటలో జీవమున్నది. ఆయన మాట బ్రతికించేది. ఈ మాట నేను చెప్పేది కాదండి. కీర్తనాకారుడు దావీదు రాజు అంటున్నాడు, నీ వాక్యము నన్ను బ్రతికిస్తుంది. నా బాధలలో నీ వాక్యము నాకు నెమ్మదిస్తుంది.
నీ వాక్యము నన్ను బలపరుస్తుంది. నీ వాక్యము నేను చీకటిలో నడిచినప్పుడు నా పాదములకు దీపం అన్నాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఆయన మాట్లాడితేనే మనం బ్రతుకుతాం. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా, నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు చాలయా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. హల్లెలూయా. ఇలా ఆయన గురించి, ఆయన వాక్యమును గురించి అలా చెప్పుకుంటూ పాడుకుంటూ వెళితే ఎన్నో విషయాలున్నాయి, ఎన్నో పాటలున్నాయి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన గురించి మనము ఎన్నిసార్లు నేర్చుకున్నా, ఆయన గురించి ఎన్నిసార్లు ప్రస్తావించినా, ఎన్నిసార్లు మాట్లాడినా సమయము సరిపోదు. ఆయన మాటలను బట్టి మనము ఇంకా ఆత్మీయంగా బ్రతకగలుగుతున్నాం. ఆమేన్, హల్లెలూయా. భౌతికంగా గురించి నేను మాట్లాడతలేదు, భౌతిక సంబంధమైన విషయాన్ని గురించి ప్రస్తావించట్లేదు. ఈ రోజుకి నా జీవితంలో ఒక దినపు ఆయుష్కాలమును పొడిగిస్తున్నాడంటే ఎక్కడో కొంచెం ఆయన మన ప్రార్థన వింటున్నాడు. మనము తప్పటడుగులు వేస్తున్నను, తప్పటి అడుగులలో మనం బ్రతుకుతున్నను. ఆయన ఎక్కడో కొంచెం మనను కన్సిడర్ చేస్తున్నాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. అందుకే మన ప్రార్థన ఆలకించువాడు ఆయన, మన ప్రార్థనకు ఆలకించువాడు, మన ప్రార్థనకు చెవియగ్గుతున్నాడు ఆయన. కొంచెం ప్రార్థన అటు ఇటు లేట్ అవుతోంది, కానీ ఖచ్చితంగా సమాధానం ఇస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకనే ఇక్కడ అంటున్నటువంటి మాట ఏంటండి, ఇక్కడ సెలవిచ్చినటువంటి మాట మరలా చదువుదామా? ఏమంటున్నాడు? నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, ఇదిగో నా సేవకుడైన మోషే నీకేమైతే ఆజ్ఞాపించి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడో ఆ ధర్మశాస్త్రం ప్రకారంగా మీరు జాగ్రత్తగా ఉండాలి. అయితే నువ్వు అలా చేసినప్పుడు, అలా జీవించినప్పుడు, అలా నడిచినప్పుడు నీ మార్గము చక్కగా ప్రవర్తిస్తున్నట్లుగా నీవు దాని నుంచి కుడికే గాని ఎడమకే గాని తొలగిపోవద్దు. ఆమేన్, హల్లెలూయా. 8వ వచనంలోకి వద్దామా? ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడుము. దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్లింపజేసుకొని చక్కగా ప్రవర్తించెదవు. ఆమేన్. ఇక్కడికి వచ్చేసరికి ఏమంటున్నాడంటే, ధర్మశాస్త్రములో ఉన్న వాటిని దివారాత్రము ధ్యానిస్తే నీ మార్గములలో నిన్ను నీవు వర్ధిల్లింప చేసుకుని చక్కగా నువ్వు ప్రయాణంలో ప్రవర్తిస్తావు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మీకు మాట చెప్తా వినండి. ఇక్కడ నుండి ఫర్ ఎగ్జాంపుల్ మనకు దారి తెలియదు, ఎలా వెళ్ళాలో తెలియదు. పోలవరం వెళ్ళాలి, బండి మీద వెళ్ళాలి, లేదా కారులో వెళ్ళాలి, దారి తెలియదు. మనమేం దేని మీద ఆధారపడతాం అమ్మా? గూగుల్ మీద ఆధారపడతాం. ఆ యాప్ ఆన్ చేసుకుని ఇక్కడ కొయిలుగూడెం నుండి పోలవరం వెళ్ళాలి. పోలవరం ఎలా వెళ్ళాలో అది మనకేం చేస్తుంది? దిక్చూచి మార్గదర్శి. అది ఎక్కడ ఆగమంటుందో, ఎక్కడ స్లో అమ్మంటుందో, ఎక్కడ టోల్ గేట్లు ఉన్నాయో ఇవన్నిటినీ కూడా ఏం చేస్తుందో మనకు తెలియపరుస్తుంది. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే, ఈ ధర్మశాస్త్రము నీ జీవితానికి ఒక దిక్చూచి. ఆమేన్,
హల్లెలూయా. ఈ ధర్మశాస్త్ర గ్రంథములో ఉన్న విషయాలను తప్పిపోకుండా తూచా తప్పకుండా పాటించినప్పుడు నీ మార్గములో నీ ప్రయాణం సాఫీగా సాగిద్దన్నాడు ఆయన. ఆమెన్, హల్లెలూయా. అందుకనే ఇక్కడ సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే దివారాత్రము దానిని ధ్యానించాలి. 31వ అధ్యాయము ద్వితీయోపదేశకాండం, 31వ అధ్యాయము ద్వితీయోపదేశకాండం 9వ వచనం కాడి నుంచి చూద్దామా. మోషే ఈ ధర్మశాస్త్రమును రాసి యెహోవా నిబంధన మందసము మోయు యాజకులైన లేవీలకును ఇశ్రాయేలీల పెద్దలందరికీ దాని అప్పగించి వారితో ఇట్లనెను, ప్రతి 7వ సంవత్సరమున 12వ వచనం చదవమ్మా. 12వ వచనము, ఈ ధర్మశాస్త్రమును ప్రకటించి వారికి వినిపించవలెను. 12వ వచనము, అందులోనే 12వ వచనము, ఈ ధర్మశాస్త్రమును ప్రకటించి వారికి వినిపించవలెను. మీ దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నింటినీ అనుసరించి నడుచుకొనున్నట్లు పురుషులేమి పిల్లలేమి నీ పురములలోనున్న పరదేశులేమి వాటిని విని నేర్చుకొనుటకై అందరినీ పోగు చెయ్యాలి. ఆమెన్. అంటే విన్నమన్నాడా వినొద్దన్నాడా? మరి మీరు వింటున్నారా? మీరు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు వింటున్నారా? ఈ మాటలు భద్రం చేసుకుంటున్నారా? భద్రం చేసుకుంటేనే ఉందండి ఏదైనా, నేర్చుకుంటేనే ఉంది ఏదైనా నేర్చుకుంటేనే ఉంది. 8వ వచనములో ఆ వాక్యమును నిరంతరము ధ్యానించాలన్నాడు. అదే 8వ వచనములో ఏమన్నాడు? దివారాత్రము ధ్యానించాలన్నాడు. అందుకని అదే 8వ వచనములో ఏమన్నాడు? చక్కగా నిన్ను నీవు వర్ధిల్లింప చేసుకుని చక్కగా ప్రవర్తిస్తావు. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత 9వ వచనం చదవండి అమ్మా. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుము, దిగులు పడకము, జడియకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. ఆమెన్, హల్లెలూయా. ధ్యానించడం అంటే 1వ కీర్తనలో ఏమన్నాడు? యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు. వాడు ఎలా ఉంటాడంట? అతడు నీటి కాలువల యారన నాటబడినదై తన కాలమందు ఆకువాడక ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. ఆమెన్, హల్లెలూయా. చదవండి, నేర్చుకోండి, అర్థం చేసుకోండి. మీరు కూడా బలంగా మీ కుటుంబాలు స్థిరపరచబడండి. ఆమెన్, హల్లెలూయా. 9వ వచనంలోకి వచ్చేసరికి ఏం చెప్తున్నాడు ఆయన? నేను నీకేమైతే ఆజ్ఞాపించి ఉన్నాను కదా, అయితే వీటన్నిటిని బట్టి నువ్వు ప్యానిక్ అవ్వద్దు, నువ్వు టెన్షన్ పడద్దు, ఐరణ పడద్దు, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, దిగులు పడద్దు, జడియొద్దు. నేను నీవు నడిచే మార్గమంతటిలో నేను నీకు తోడై ఉంటాను. ఆమెన్. ఇశ్రాయేలులకు తోడై ఉన్నాడు, నీకు నాకు తోడై ఉన్నాడు. నిన్ను నన్ను బలపరిచాడు, నీకు నాకు శక్తినిచ్చాడు, నీకు నాకు ఆరోగ్యం ఇచ్చాడు. ఆయన మనకు తోడుగా లేడు అని ఎవరైనా భూమి మీద చెప్పగలరా? ఆమెన్, హల్లెలూయా. ఎవ్వడు ఎలాంటి హేతువాదైనా భగవంతుడు తోడున్నాడు అనే చెప్తాడు. భగవంతుడు తోడు లేకుండా భూమి మీద ఏ నరుడైనా బతకగలడా? ఆమెన్. మనమైతే ఏం చెప్తామంటే మన దేవుడు మనకు తోడున్నాడు కనుక మన ప్రయాణము సాఫీగా జరుగుతుంది. ఆమెన్, హల్లెలూయా. పగలు మేఘస్తంభమై రాత్రి
అగ్నిస్తంభమై, పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై, మా పితరులను ఆవరించి మహనీయుడవో పూజనీయుడా, నవాడా. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ సెలవిస్తున్న మాట, ఇశ్రాయేలులకు పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై వారికి తోడుగా ఉన్నాడు. యెహోషువ, నువ్వు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. ఈ ధర్మశాస్త్రములో దేనిని తప్పిపోవద్దు. ఎందుకంటే నీ భుజాల మీద చాలా పెద్ద పని అప్పగించాను నేను. నా సేవకుడైన మోషే ద్వారా ధర్మశాస్త్రముని చేతికిచ్చాను. ఈ ధర్మశాస్త్రమును చేత పట్టుకుని ఇశ్రాయేలీయుల ప్రజలను యొర్దాను నది దాటించి వారిని వాగ్దత్వ భూమిలోకి నడిపించాలి. ఇప్పుడు ఆ మాట చెప్తూ ఆయన సెలవిస్తున్నటువంటి ధైర్యంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. ఇప్పుడు 10వ వచనములో అంటున్న నాయకులకు ఏలాగు ఆజ్ఞాపించెను, మీరు పాళెములోనికి పోయి జనులతో ఈ మాట చెప్పండి. యెహోషువతో మాట్లాడడం అయిపోయింది 9వ వచనం వరకు. హల్లెలూయా. ఇప్పుడు చేయాల్సిన పని ఏంటి? ఇదిగో నేను ఏమైతే ఇప్పటి వరకు బయలుపరిచానో మీరందరూ కూడా చేయాల్సింది ఏంటంటే, ప్రజలలో నాయకులు ఉన్నారు కదా, అదే ప్రజల గోత్రాలలో పెద్దలు ఉన్నారు కదా, వారితో ఇలాగూ ఆజ్ఞాపించు, మీరు వెళ్ళండి, ఇక్కడ సంగతులను విన్నారు కదా, మీరు విన్న సంగతులను బట్టి మీ గృహాలకు వెళ్ళి, మీ ఊర్లోకి వెళ్ళి, మీ యొక్క దాన్ని ఏమంటారు, మీ యొక్క పల్లెలోకి వెళ్ళి ఈయన గురించి తెలియచేయాలి. ఆమేన్. చెప్పమన్నాడా చెప్పొద్దన్నాడా? చెప్పమన్నాడు. ఆమేన్. అందుకే మనకు కూడా మాట చెప్పాడు. ఏళ్ళకే కాదు, నువ్వు పండుకున్నప్పుడు, నువ్వు లేచినప్పుడు, నడిచినప్పుడు, మాట్లాడుతున్నప్పుడు నీ పిల్లలకి ఏం చెప్పాలి? ఆయన గురించి చెప్పాలి. ఆమేన్. హల్లెలూయా. చెప్పమన్నాడా వద్దన్నాడా? అందుకనే ఇంకో మాట కూడా చెప్తున్నాడు ఆయన, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెరిగి పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఆమేన్. హల్లెలూయా. మా కుమార్తెలు నగరమునకు చెక్కబడిన, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా కుమారులను ఏమన్నాడు? కుమార్తెలను ఏమన్నాడు? కుమారులను స్వాస్థ్యం అన్నాడు, కుమార్తెలను ఏమన్నాడు? ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఆయన అంటున్న మాట ఏంటి? మీరు పాళెంలోకి వెళ్ళిపోండి, మీ పల్లెలోకి వెళ్ళిపోండి, మీ ఇంటికి వెళ్ళిపోండి, వెళ్ళిపోయి మీరు ఈ మాటలు చెప్పుకోవాలి. చూసారా, వాళ్ళ పల్లె అంతా కూడా, వాళ్ళ పాళెం అంతా కూడా ఏదో ఒక సమయంలో కాదు వాళ్ళు చేసింది, ప్రతి సమయము కూడా ఆయన గురించి ఆలోచన చేసేలాగా అక్కడంతటినీ కూడా ఏర్పాటు చేశాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. సమయం దొరికిందనుకోండి, కొంచెం సేపు ఏదో దేవుని మాటలు చెప్పుకుంటాం. సమయము ఇక ఆ దాటి వెళ్ళిపోయిన తర్వాత ఇక వీళ్ళ గురించి వాళ్ళ గురించి, లేదా ఆ సీరియల్ గురించి ఈ సీరియల్ గురించి, లేదా ఆ సినిమా గురించి ఈ సినిమా గురించి. ఇప్పుడు ఉన్నటువంటి అవన పిల్లలు ఏం చేస్తారంటే, ఇదిగో పలానా సినిమా రాత్రే
ఓపెనింగ్ అయింది, తొందరలో వస్తుంది, దాన్ని ఎప్పుడు చూడాలి, నీకు ఇదే గొడవేక. ఆమెన్, హల్లెలూయా. అది అలాంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకనే ఆయన అంటున్న మాట ఏంటంటే, ఏమండి మీరందరూ కూడా మీరు పాళెములోకి పోయి జనులతో ఈ మాట చెప్పండి. 11వ వచనము, మీరు స్వాధీనపరుచుకొనుటకు మీ దేవుడైన యెహోవా మీకిచ్చుచున్న దేశమును స్వాధీనపరుచుకొనబోవుటకై 3 దినములలోగా మీరు యొర్దానును దాటవలెను గనుక ఆహారము సిద్ధపరచుకోండి. ఆమెన్, హల్లెలూయా. ఇక 11వ వచనంతో నేను ముగిస్తాను. ఇక్కడ ఆయన అంటున్న మాట ఏంటి? మీరు పాళెములోనికి పోయి జనులతో ఈ మాట చెప్పండి. ఇప్పటి వరకు ఏం చేశాడు? ఇప్పటి వరకు యెహోషువను నాయకుడిగా మనకు అప్పగించాడు. యెహోషువ చెప్పిందే మనం చెయ్యాలి. యెహోషువ చేతుల్లోనికి మోషే రాసిన ధర్మశాస్త్రం వచ్చింది. ఆ ధర్మశాస్త్రంగా ఆ యొక్క దాన్ని బట్టి ప్రవర్తించాలి. ఆయన మాట వినాలి. గతములో మనము దేవుణ్ణి నమ్మాము, దేవుణ్ణి బట్టి మోషేను నమ్మాము. ఇప్పుడు మనం దేవుణ్ణి నమ్ముతున్నాము. ఇప్పుడు దేవునితో పాటు మనము దేవుని యందు యెహోషువను నమ్ముతూ ధర్మశాస్త్రమును బట్టి యొర్దాను నది దాటాలి 3 రోజుల్లో. అందుకే మీరు సిద్ధంగా ఉండాలి. గెట్ రెడీ. ఇప్పుడు మీరు మార్గ మధ్యములో మీకు ఆకలి అవుతుంది, మంచినీళ్ళు అవుతాయి. అందుకే మీరు సిద్ధం చేసుకోండి. మీరు సిద్ధము చేసుకుని బలము కలిగి శక్తి కలిగి ఆత్మపూర్ణులై పరిశుద్ధతతో మీరు ఏం చేయాలంటే యొర్దానును 3 రోజుల్లో దాటి వాగ్దత్వ భూమిలోకి అడుగు పెట్టాలి. ఆమెన్, హల్లెలూయా. ఈ మాటను బట్టి ఒక మాట చెప్తున్నా. 2026లో జనవరిలో ప్రభు రాబోతున్నాడేమో, డిసెంబర్లో ప్రభు రాబోతున్నాడేమో, ఈ రాత్రే ప్రభు రాబోతున్నాడేమో. మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి. మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకుని రెడీగా ఉందాం. ఆమెన్. ఆయన ఎప్పుడు వస్తున్నాడో చెప్పాడా మనకి? ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. నా రాకడ గుర్తులేంటి? దేశము మీదకి దేశము, రాజ్యముల మీదకి రాజ్యములు, మనుషుల మీదకి మనుషులు. కుటుంబములో శాంతి ఉండదు, కుటుంబములో ప్రేమ ఉండదు, కుటుంబములో అనురాగం ఉండదు. స్వార్థముతో నిండిన ప్రేమలో, స్వార్థముతో మిళితమైపోయినటువంటి కోపోద్రేకాలు ఉన్నాయి. ఇవి నా రాకడ గుర్తులు గనుక ఆ రోజు ఎలా వచ్చునో మీరు సిద్ధముగా ఉండాలన్నాడు ఆయన. ఆమెన్, హల్లెలూయా. చూసారా, ఇక్కడ చదివినటువంటి ప్రతి మాటను బట్టి మీరు అర్థం చేసుకోవాలి. 6వ వచనములో ఏమంటున్నాడు? యెహోషువా నేను నిన్ను విడవను, ధైర్యంగా ఉన్నాయినా. 7వ వచనంలో ఏమంటున్నాడు? ఇదిగో మోషేకి ఇచ్చిన ధర్మశాస్త్రం ఉంది కదా, దాన్ని గట్టిగా పట్టుకో. అంతే కదండి, దాన్ని గట్టిగా పట్టుకుని నువ్వేం చెయ్యాలి? దాన్ని దివారాత్రము ధ్యానించాలి. దాన్ని దివారాత్రము ధ్యానించి నువ్వు చేయాల్సిన పని ఏంటి? దిగులు పడద్దు, నువ్వు భయపడద్దు. నీ మార్గములో నేనున్నా నీకే, నీ మార్గములో నేనున్నా నీకే. ఈ మాటలను పాళెములోనికి వెళ్ళి ప్రజలతో చెప్పండి. ప్రజలతో చెప్పి మీరందరూ సిద్ధపడండి. 3 రోజుల్లోగా యొర్దాను నది దాటి వెళ్ళాలి. సిద్ధపడండి, ఆహారాన్ని సమకూర్చుకోండి. ఇప్పుడైతే ఈ మాటను బట్టి ప్రార్థనను సమకూర్చుకోండి, విశ్వాసాన్ని సమకూర్చుకోండి, భక్తిని సమకూర్చుకోండి. ఆధ్యాత్మికమైన జీవితం కలిగి ఉండడానికి దానికి కావలసిన విశ్వ ప్రయత్నాలు చేయండి. ఆయన ఎప్పుడు రాబోతున్నాడు? వీరిని దాటబోతున్నారు కదా, మీరు 3 రోజుల్లో దాటబోతున్నారు, సిద్ధంగా ఉండండి అన్నాడు. ఆయన ఎప్పుడు వచ్చుచున్నాడో మనకు తెలియదు కనుక ఇదిగో నేను వచ్చుచున్నానన్నాడు. వచ్చేసరికి మనము సిద్ధముగానే ఉండాలి. ఆమెన్, హల్లెలూయా. ఇది వధువుతో పోల్చాడు సంఘాన్ని. వధువునై నేను నిన్ను చేరాగా యుగ యుగాలు నన్నేలు కొందువనే.
వధువునై నేను నిన్ను చేరగా, యుగ యుగాలు నన్నేలు కొందువనే, యుగ యుగాలు నన్నేలు కొందువనే. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. విశ్వమంత నీ నామము గణనీయము, విశ్వమంత నీ నామము గణనీయము. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. హల్లెలూయా. మనం ఎలా ఉండాలంటే, అయ్యా వధువునై నేను నిన్ను చేరగా, నేను నిన్ను చేరినప్పుడు, నన్ను నేను సిద్ధం చేసుకున్నప్పుడు, సంఘముగా వధువుగా నన్ను నేను సిద్ధం చేసుకుని నేను నీ యొక్క ఆధీనములోనికి వచ్చినప్పుడు నన్ను యుగయుగాలు ఏలుకుంటావయ్యా. ఆమెన్. హల్లెలూయా. సిద్ధపడవలసిన పెండ్లి కుమార్తె వలె సంఘము సిద్ధపడాలి. అలా సిద్ధపడకుండా ఇంకా చింపురు జుట్టుతోటి ఏమండే, ఇంకా వికారమైన ముఖంతో, అందచందము లేనటువంటి అందవికారంగా ఉంటే ఆయన నిన్ను ఎలా వివాహమాడతాడు ఆయన? ఆమెన్. అంతే కదండి, అంతే కదా. ఏ వ్యక్తి అయినా, ఏ పురుషుడైనా అందముగా ఉండాలి అని కోరుకుంటాడో. నేను చేసుకోబోయే అమ్మాయి, నేను చేసుకున్న నా భార్య అందంగా ఉండాలనే కోరుతున్నాడు ఎప్పుడు కూడా. అలాగే ప్రభువు కూడా సంఘమును వధువుతో పోల్చి, పెండ్లి కుమార్తెతో పోల్చి, నేను చేసుకోబోయే ఈ వధువు సంఘము అందముగా సిద్ధపరచబడిన, అలంకరింపబడిన పెండ్లి కుమార్తెగా తయారవ్వాలంటాడు ఆయన. ఆమెన్. హల్లెలూయా. సిద్ధపడవలసిన సమయం ఇది. ఏమండి, పరిస్థితుల్లో ఏది అనుకూలంగా లేదు. మారు మనసు పొందాల్సిన వారు మారు మనసు పొందాలి, రక్షణ పొందవలసిన వారు రక్షణ పొందాలి. మీ యవ్వన కాలపు జీవితాలను, మీ యవ్వన ప్రాయాలను ప్రభువుకు సమర్పించాలి, ప్రభు కాడి మొయ్యాలి. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ముసలివారం అయిపోయాక ప్రభు పని చేద్దామంటే అది కుదిరే పని అంటారా? ఆమెన్. అందుకే ఒక ఆయన అంటాడు, ఈ పాట పాడి ప్రార్థన చేసి ముగిస్తాను నేనేక. నాకు చదువలేదు నీ వాక్యము, నాకు కన్ను దృష్టి ఉన్నంత వరకు చదువలేదు నీ వాక్యము, కన్ను దృష్టి పోగా, కన్ను దృష్టి పోగా శక్తి ఉన్నప్పుడు నేను ఈ ఊరు వెళ్ళాను, ఆ శక్తిని బట్టి, నీవిచ్చిన బలాన్ని బట్టి నీ సన్నిధిలోకి నేను గడపలేకపోయానయ్యా. ఇప్పుడు నా బలం పోయింది, ఇప్పుడు నా శక్తి పోయింది,
ఇప్పుడు ఇదిగో నా మోకాళ్ళలో ఉన్న గుజ్జరిగిపోయింది, నడవలేకపోతున్నాను, వెళ్ళాలనుంది. నాకు బలము ఉన్నంత వరకు వెళ్ళలేదు నీ సేవలో, బలమంతా పోయాక, బలమంతా పోయాక చేయాలని ఉంది నీ సేవను. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. చప్పట్లు కొట్టాల్సిన బలం ఉన్నప్పుడు చప్పట్లు కొట్టాలి. నోరు తెరిచి స్వరము, మనము బిగ్గరగా దేవుణ్ణి స్తుతించాల్సినటువంటి స్వరపేటికను దేవుడు మనకిచ్చాడు. ఆరోగ్యం ఇచ్చాడు, బలమునిచ్చాడు, శక్తినిచ్చాడు. దాన్ని ఏం చెయ్యాలి? ప్రభు కొరకు వినియోగించాలి. ప్రభు కొరకు వినియోగిస్తే అయ్యో ఈమె, అయ్యో ఈ సంఘము, అయ్యో ఎంతో సిద్ధపరచబడి, ఎంతో ఉజ్జీవముగా, ఎంతో ఆత్మీయంగా, ఎంతో విశ్వాసముతో, అత్యానంద భరితులై, అత్యాశక్తితో నన్ను ఆరాధిస్తుంది అంటే ఇది సిద్ధపడిన పెండ్లి కుమార్తె సంఘం. ఇది నేను ఖచ్చితంగా ఈ సంఘంతో నేను వివాహం ఆడాలి. ఆమెన్. హల్లెలూయా. ఏమంటే మనకి ఓ లెక్క ఉందనుకోండి, ఆయనకు కూడా లెక్క ఉంటుంది. మనందరం కూడా గమనించాలి, అర్థం చేసుకుని దేవుని వాక్యం పట్ల అమితమైన భక్తి శ్రద్ధ కలిగి దేవుని వాక్యాన్ని ప్రేమించడం, దేవుని వాక్యమును చదవడం. అయ్యా నువ్వు చెయ్యాల్సింది ఏమీ లేదు, నేనున్నా, నీకెందుకు, నీ మార్గంలో తోడై ఉంటాను. ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని చేత పట్టుకుని వారికి నేర్పించు చాలు, అంతే. నేర్పించు, నేను నీకు తోడై ఉంటాను, నేను నీకు బలమై ఉన్నాను, నువ్వు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. నీ జీవితంలో ఎలాంటి శ్రమ, నీ జీవితంలో ఎలాంటి పరిస్థితి, దాన్ని కొంచెం సేపు అలా పక్కన పెడదాం. దేవుని పని చేద్దాం, దేవుని పని చేద్దాం. ఆయన మన పనులన్నిటినీ కూడా సక్రమముగా నెరవేరుస్తాడు. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం రండి. సమయం 1 గంట కావస్తుంది. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, జీవం కలిగిన మా యేసయ్య నీకు వందనాలు. కొద్ది నిమిషాలు నీ వాక్యములో ఉన్న సంగతులను మేము నేర్చుకున్న సంగతులను బట్టి మమ్మల్ని బలపరచండి. యెహోషువతో మాట్లాడారు, ప్రజలతో మాట్లాడారు, ఈరోజు నీ సేవకునితో మాట్లాడారు, సంఘముతో మాట్లాడారు. ఎలా ఉండాలో, ఎలా వెళ్ళాలో, ఏం చెయ్యాలో, ఏం చేయకూడదు. అందును బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ, స్తుతులు చెల్లించుకుంటూ విన్న వాక్యమును మా హృదయములో భద్రపరిచి, అయ్యా దూర ప్రాంతముల నుండి వాక్యాన్ని వింటూ ఉన్నారు బిడ్డలు, వారిని దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. వారు ఏ అవసరతలో ఉన్నారో, ఏ అవసరతలో, ఏ అక్కర్లో ఉన్నారో, వారి అవసరములను, అక్కర్లను కూడా మీరు తీర్చండి అని ప్రార్థిస్తూ, యేసు సర్వశక్తి కలిగిన ఉన్నతమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఏ శక్తం చే. గాడ్ బ్లెస్ యూ.